హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు రామ్ చరణ్. ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. జగన్ యాక్టివ్ అయ్యాడా ఏపీ రాజకీయాల్లో? సో మొన్ననే లండన్ నుంచి వాళ్ళ కూతుర్ని కలిసి వచ్చారని న్యూస్ వస్తుంది. సో ఏపీకి వచ్చేసారు జగన్ గారు. జగన్ గారు వచ్చేసి తాడేపల్లి ప్యాలెస్లో లీడర్లతో కలవడం, యాక్టివ్ అవ్వడం అండ్ ప్రజలతో మాట్లాడడం ఇలాంటివి చేస్తున్నాడని బయట ఒక న్యూస్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు ఇదే పాయింట్లో టీడీపీ టెన్షన్లో ఉందని బయట ప్రచారం. సో ఏం చేయబోతున్నాడు జగన్? ఇంతకుముందే ఒక మెయిన్ లీడర్ సాయిరెడ్డి గారు కూడా రాజీనామా చేసేశారు. ఈ టైంలో ఆయన స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నాడు అనే విషయాలను మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ రవి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఇప్పుడు లండన్ నుంచి జగన్ గారు వచ్చేసారనేది న్యూస్. సో వచ్చేసిన తర్వాత ఆయన యాక్టివ్గా ఉన్నాడు పాలిటిక్స్లో అండ్ తాడేపల్లిలో లీడర్లని కలుస్తున్నాడు, ఏదో చేయబోతున్నాడనే న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది. సో చేస్తే ఏం చేయగలడు, ఏం చేయబోతాడు? సో ఈ రాజీనామా వెనకాల కూడా ఏదైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా అండ్ బుజ్జగించే అవకాశాలు ఉన్నాయా లీడర్లని? సో మీ వివరణ ఏంటి సార్ దీని మీద? రాజకీయాల్లో ఒక భారీ ఓటమి తర్వాత ఏ పార్టీ అయినా కొంచెం డీలాపడి, కొంచెం క్యాడర్ కూడా కొంచెం డీలాపడి ఒక 6-7 నెలలు బయటికి రాకుండా ఉండటం సర్వసాధారణం. ఓకే, అది ఎవరికైనా జరిగేదే, ఏ పార్టీకైనా జరిగేది. ఓకే. సో అందుకు వైసీపీ ఏం మినహాయింపు కాదు. ఓకే. సో వైసీపీ క్యాడర్ ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి, సో టీడీపీ పైన పోరాడేందుకు కూడా ఇప్పుడు వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏం లేవు. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు అంటే ఎన్నికలు ఏం లేవు. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఏ పార్టీకైనా బలాబలాలు తెలుస్తాయి. సో అలాంటి ఎన్నికలు ఇప్పుడేం లేవు. సో ప్రస్తుతం కొన్ని మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో కూడా అన్నిటినీ టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. సో అది ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ క్లీన్ స్వీప్ చేయడం సర్వసాధారణం. అది ఇప్పుడే కాదు, గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా జరిగింది. అయితే వేరే పార్టీలు ఇప్పుడున్న పరిస్థితి వేరు, వైసీపీ ఉన్న పరిస్థితి వేరు. ఎందుకంటే 153 సీట్లు గెలిచిన ఒక పార్టీ 5 ఏళ్లలో తిరిగేలోపు కేవలం 11 స్థానాలకి పరిమితమైందంటే ఒక్కసారి మాత్రం వాళ్ళు వెనక్కి తిరిగి వాళ్ళు చేసిన తప్పులంటే చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే తప్పులు చేయకపోతే నిజంగా వాళ్ళు ఏదో కొంతమంది రాజకీయ నాయకులు రిగ్గింగ్ అంటున్నారు, లేదా ఏదో బీజేపీ సపోర్ట్ చేసిన అంటున్నారు. సో ఆ కారణాలు పక్కన పెడదాం. సో ప్రజల స్పందన ఎలా ఉంది? కావాలంటే మీ లీడర్లే ప్రజల్లోకి వెళ్ళండి, వెళ్ళి వినండి ప్రజలు ఏం చెప్తున్నారు. సో మీరు ఒక నియోజకవర్గం తీసుకుని ఒక బ్యాలెన్స్డ్గా యావరేజ్ చేసుకోండి, ఒక నియోజకవర్గంలో ఎవరు ఎన్ని ఓట్లు వేశారని. సో అది మీకే అర్థమైపోతుంది. వైసీపీ వాళ్ళు కూడా తెలుసు తాము ఎందుకు ఓడిపోయాము. ఎందుకంటే కేతిరెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టడం, ప్లస్ వ్యక్తిగత దోషణలు చేయటం, కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళటం వల్ల మా పార్టీ ఓడిపోయింది ఆయన కూడా చెప్పాడు. సో కొన్ని తప్పులు చేశారు. అయితే ఈసారి మాత్రం అలాంటి తప్పులు చేయకుండా ఈసారి పక్కాగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ సూపర్ 6 అమలు చేయట్లేదు. కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇంకా మహిళలకి ఫ్రీ బస్ అనేది ఇంకా పెండింగ్లో ఉన్నది. సో ఇలాంటి మైనస్ల్ని ప్రచారాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని సిద్ధమవుతుంది. అయితే దాని సందర్భం కావాలి. ఆ సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే సో లండన్ నుంచి జగన్ గారు వచ్చిన తరువాత ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. సో కావాలంటే ఏదో 2-3 సందర్భాల్లో ట్వీట్ చేశారు తప్ప బయటకు వచ్చి బయట నాయకుల్లో కలవటం కానీ, ఒకవేళ మళ్ళీ తాడేపల్లి పార్టీ ఆఫీసులో కలవటం కానీ చేయట్లేదు. కానీ అంతర్లీనంగా మాత్రం వాళ్ళు ఒక వ్యవస్థని రూపొందించుకుంటున్నారు. సో ఈ టీడీపీ అంత మెజారిటీగా ఎలా గెలిచింది, సో మనం చేసిన తప్పులేంటి, సో మనం ఓడిపోయాం అందులో డౌట్ లేదు, కానీ ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయాం, 11 సీట్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది అనే దాని మీద వాళ్ళు అంతర్మదనం మొదలుపెట్టారు. సో చేసిన తప్పులేంటి అనేది చూసుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఈ పార్టీ చేస్తున్న తప్పులేంటి, సో మనం ఎటు నుంచి ఎలా పోరాడితే మనం సర్వైవ్ అవ్వగలం అనేది దానిపై దృష్టి పెట్టారు. సో దానికి సంబంధించి జగన్ ప్రస్తుతం ఆ పార్టీ వర్గాలతో ప్లస్ అట్లాగే వాళ్ళ పిఆర్ టీంతో అట్లాగే సజ్జల అనే టీంతో కూడా వాళ్ళు రోజు మంత్రాలు జరుగుతున్నాయి. సో అయితే బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఒక సందర్భం కావాలి. ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఆ సందర్భం రాగా అది ఎన్నికలు అవ్వచ్చు, ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ అవ్వచ్చు. సో ఆ ఇన్సిడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిద్దో పార్టీని ఒక్కసారిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న క్యాడర్లు, లీడర్లు వీళ్ళెవ్వరూ వేరే పార్టీకి వెళ్ళిపోకుండా చూడాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత డ్యామేజ్ జరిగింది. ముగ్గురు ఎంపీలు వెళ్ళిపోయారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు. ఇంకో 2-3 వెళ్ళిపోతాం అంటున్నారు. ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు, ప్లస్ ఉదయభాను వెళ్ళిపోయారు. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా పార్టీ కొంత మేర డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఆ పార్టీలోకి లీడర్లు వెళ్ళిపోయారంటే ఆ నియోజకవర్గాన్ని వాళ్ళు కోల్పోయినట్టే.
ఎందుకంటే లీడర్తో పాటు క్యాడర్ కూడా వెళ్ళిపోతుంది కదా. అవును. సో వెళ్ళిపోతే అక్కడ మరి పనిచేసేవాళ్ళు సెకండ్ గ్రేడ్ వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన ఫస్ట్ గ్రేడ్ లీడర్తో పోటీ పడడం అసంభవం అన్నమాట. ఓకే. దానికి చాలా వనరులు కావాలి, చాలా పక్కా ప్లాన్తో ముందుకెళ్ళాలి. సో అలా కొన్ని నియోజకవర్గాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో కాబట్టి ప్రస్తుతం జగన్ గారు చేస్తున్న మొట్టమొదటి పని పార్టీ నుంచి రాబోయే రోజుల్లో ఇంకెవరు బయటికి వెళ్లకుండా చూడటం. ఓకే. ప్రస్తుతం అదే పని మీద జగన్ అనుకో టీము పనిచేస్తుంది. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇక ప్రస్తుతం వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఓకే, ఇక మనం దాన్ని చేసేది ఏం లేదు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళని కాపాడుకోవటం ఎలా. ఓకే. సో ప్రస్తుతం అంటే వాళ్ళ మీద కేసులు వస్తున్నాయి. కేసులు ఉన్నప్పుడు నేనున్నాను భరోసా ఇవ్వాలని ఫస్ట్ అంటే ఈ పార్టీ వాళ్ళంతా కలిసి జగన్ గారికి చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళని కాపాడేందుకు మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. ఓకే. సో వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు ఏదైనా కేసుల మీద వాళ్ళు పెట్టినా కానీ మనం చూసుకుంటాం, మనం అండగా ఉండాం అనే భరోసా ప్రస్తుతం ఉన్న నాయకులు కల్పించాలని వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఓకే. ఆ నిర్ణయం ప్రకారం రాబోయే రోజుల్లో ఏదన్నా జరిగినా కానీ మీ వెనకాల మేము ఉన్నాం, మీరు పోరాడండి, మేము కూడా పోరాడదాం, అందరం కలిసి పోరాడదాం అనే ప్రయత్నాలు అనే ఒక జోష్ని ఆ పార్టీలో నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళాలని జగన్ అనుకుంటున్నారట. అదే ఇంకా సమయం లేదు, ఇంకా అంత అనుకోలేదు ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. అయితే మాత్రం ఆయన్ని 2019లో అధికారంలో తీసుకొచ్చిన పాదయాత్ర ఉంది, ఆ పాదయాత్ర లాంటిది ఒక ఓదార్పు యాత్ర. సో 2014లో కూడా ఓదార్పు యాత్ర చేశారు. సో ఈ యాత్రలు అనేవి జగన్కి కొట్టిన పిండి. సో మళ్ళీ యాత్ర ద్వారా సూపర్ 6 ఇప్పుడు అంటే దాని సందర్భాలు వెతుక్కుంటున్నారు ఆయన. సూపర్ 6 ఉంది, సూపర్ 6 ఫెయిల్ అయింది. సో ఈ సందర్భంగా వెళ్ళాలా లేదంటే ఇంకో ఇన్సిడెంట్ ఏం తీసుకుని వెళ్ళాలా సో అని ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళటమే కరెక్టా లేదా కొంచెం లేట్ అయిన తర్వాత వెళ్దామా, ఇంకా 2 ఏళ్ళు టైం ఇద్దామా అనే ఒక ప్లాన్ నడుస్తుంది. సో ఈ ప్లాన్ ప్రకారం రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళి మరింతగా సో టీడీపీ వైఫల్యాలని కూటమి వైఫల్యాలని ఎత్తి చూపాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దానికోసం వాళ్ళు చూస్తున్నది ఏంటంటే సందర్భంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాడర్ని లీడర్ని వదులుకోకుండా ఉండాలి, ఉన్నవారిని కాపాడుకోవడం ఎలా, ప్రస్తుతం ఇదే ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి తగ్గట్టుగానే వాళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలి, సో మళ్ళీ నియోజకవర్గంలో వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఓకే, ఇదే విషయం మీద రోజు అంతర్గతంగా సమావేశాలు జరుగుతున్నాయట. సో ఆ సమావేశాల నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరినీ తమ వంతు ఉంచుకునేలాగా సో రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోసం ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్లు వేస్తున్నారు అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అయితే ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో గత ప్రభుత్వంలో జరిగిన కొంత మంచి ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. అది మనిషి నైజం. సో అమ్మఒడి ఇంకా రాలేదని, లేదంటే అప్పుడు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుండేది, సో మాకు అన్నిటి పథకాలను మనకి ఇంటికే ఇచ్చేవాళ్ళు, అన్ని ఏ చిన్న అవసరం కావాలన్నా ఆ సచివాలయంకి వెళ్తే అయిపోయేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనే ఒక పరిస్థితి ప్రస్తుతం కొంతమందిలో ఉంది, ఇంకా అందరిలో ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాటిని బేస్ చేసుకుని సో గతంలో మేము చేసింది ఇది ఇప్పుడు ప్రభుత్వం చేయటం లేదు అనే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని వైసీపీ భావిస్తోంది. ఓకే. అండ్ టీడీపీ కూడా ఎన్నికల ముందు ఇది ఒక ప్రచారం బాగా చేసింది సార్, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామనేది. సో ఈ పాయింట్లో కూడా జగన్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తాయా? అంటే స్పెషల్ స్టేటస్ అనేది మనం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ముగిసిన అధ్యాయం అండి. అది అయిపోయింది. బీజేపీ వాళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు ఎప్పుడో చెప్పారు, టీడీపీ వాళ్ళు కూడా చెప్పారు, ముగిసిన అధ్యాయం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల వనరులు వాటి స్వరూపం దృష్ట్యా కొన్ని రాష్ట్రాలు అంటే పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాలకు తప్ప మిగతా రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం లేదని పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రి చెప్పేశారు. కాబట్టి అది రాదు. సో అందుకే టీడీపీ కూడా ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించట్లేదు. సో వాళ్ళకి ఎంపీలు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఈ ఎంపీల నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఎక్కువ నిధులు ప్రతి రాష్ట్రానికి నిధులు వెళ్తాయి. అయితే ఇప్పుడు ఆ నిధులు అనేవి సకాలంలో వచ్చేలా చూసుకోవడం కూడా మన ఎంపీల బాధ్యతే. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరానికి మనకు 2000 కోట్లు రావాలనుకోండి, మనం ఎక్కువ లాబింగ్ చేసుకోవాలి సార్, త్వరగా రిలీజ్ చేయండి అని చెప్పి. సో మనం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తారు. ఇప్పుడు చూడండి బడ్జెట్లో ఏం జరిగింది, బడ్జెట్లో బీహార్కి ఇచ్చినన్ని రాయితీలు కానీ, బీహార్కి ఇచ్చినన్ని బెనిఫిట్స్ కానీ, ప్లస్ వాళ్ళకి ఇచ్చినంత అప్పు కానీ అంటే ఫండ్స్ కానీ ఇంకా మిగతా రాష్ట్రాలకు ఎవరికి ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఎన్నికలు. సో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల నేపథ్యంలోనే బీహార్కి బడ్జెట్లు ఎక్కువ కేటాయించారు. సో మనకు పోస్తే మనకు పోలవరానికి కూడా 2028 నాటికి పోలవరాన్ని కంప్లీట్ చేస్తామన్నారు, దానికి సంబంధించి కొంచెం నిధులు ఇచ్చారు, అమరావతికి 15,000 కోట్ల నిధులు ఇచ్చారు. ఇవన్నీ మనం సక్రమంగా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో కూడా మనకి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. సో నిధులు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుని మరింత ముందుకెళ్లాలని కూడా టీడీపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ అనేది అది సాధ్యం కాదని కూడా టీడీపీ మామూలుగా బీజేపీ ఇప్పుడే చెప్పేసింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చిన మాత్రాన బీజేపీని అడిగేంత సాహసం చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళు టీడీపీ వాళ్ళ అవసరం ఉండొచ్చు, కానీ ఇది వెళ్ళి మాకు కావాలి అని అడిగేంత సాహసం అయితే చేయకపోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్. జగన్ గారి ప్లాన్ ఏంటో సార్ గారి మాటల్లో చూస్తుంటే అర్థమవుతుంది. సో ఏదో ఒక
టైంలో అయితే బయటకు వచ్చి తన గొంతుని లేకపోతే తన గర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయని సార్ గారి మాటల్లో మనకు తెలుస్తుంది. సో ఇంత వాల్యుబుల్ విషయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి.